49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. తెలంగాణలో బీజేపీని ఓ స్థాయికి తెచ్చిన బండి సంజయ్ని పక్కన పెట్టి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అధ్యక్ష పదవి ఎందుకు కట్టబెట్టారు? ఇంతమంది సీనియర్లు ముఖ్య నేతలను వద్దనుకుని కిషన్ రెడ్డినే ఆ పదవికి ఎందుకు ఎంపిక చేశారు? ఒకవేళ కిషన్ రెడ్డిపై కూడా కంప్లైంట్స్ చేస్తే హైకమాండ్ ఎలా రియాక్ట్ అవుతుంది? మళ్ళీ అధ్యక్షుడిని మార్చుతుందా లేక కంప్లైంట్స్ ని లైట్ తీసుకుంటుందా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. కొద్ది రోజులుగా వస్తున్న ఊహాగానాలకు కమలం పార్టీ అధిష్టానం తెరదించింది. రానున్న 5 రాష్ట్రాల ఎన్నికలను పరిగణలోకి తీసుకొని బీజేపీ జాతీయ నాయకత్వం మార్పులు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమిస్తూ బీజేపీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. తెలంగాణకు కిషన్ రెడ్డిని రాష్ట్ర అధ్యక్షులుగా నియమించింది. అయితే తెలంగాణలో పార్టీ అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ను తప్పించడం బీజేపీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. బండి సంజయ్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీ ఎప్పుడూ లేనంత యాక్టివ్ అయిందని అభిప్రాయపడుతున్నారు. అధికార బీఆర్ఎస్ పార్టీని ధీటుగా ఎదుర్కొని బీజేపీకి ఊపు తెచ్చారని అంటున్నారు. ప్రస్తుతం తెలంగాణలో వర్గ విభేదాలు, నేతల్లో అసంతృప్తి ఎక్కువైంది. ఈటల రాజేందర్ వర్గం ఓవైపు, ఇంకోవైపు బండి వర్గంగా బీజేపీ చీలిపోయింది. రహస్యంగా సమావేశాలు కూడా నిర్వహించడంతో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. అయితే ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే అసలుకే ఎసరొస్తుందని భావించిన ప్రధాని మోదీ, అమిత్ షాలు ఎవరికి అధ్యక్ష పదవి కట్టబెడితే అన్నీ సెట్ అవుతాయి, ఎవరైతే అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తారు, గేమ్ చేంజర్గా ఎవరున్నారు అని లోతుగా పరిశీలించి కిషన్ రెడ్డి వైపు మొగ్గు చూపారని బీజేపీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. తెలంగాణ బీజేపీలో అందరికంటే సీనియర్ కిషన్ రెడ్డి. పైగా కిషన్ రెడ్డిది ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్. అంతకు మించి ప్రధాని మోదీకి అత్యంత సన్నిహితుడు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సత్సంబంధాలు. ఇవన్నీ కూడా కిషన్ రెడ్డికి ప్లస్గా మారే అవకాశం ఉంది. అందుకని కిషన్ రెడ్డిని పార్టీలో ఎవరు టార్గెట్ చేసే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే కిషన్ రెడ్డి చాలా నెమ్మదస్తుడు. ఎవరితోనూ విభేదాలు లేవు. సొంత పార్టీతో పాటు ఇతర పార్టీ నేతలతోనూ మంచి సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ ఉంటారు. అందుకే ఇలాంటి వ్యక్తికి బీజేపీలో ఉన్న అసంతృప్తులను శాంతింపచేయడం, వర్గ విభేదాలు లేకుండా చేయడం పెద్ద విషయం కాదని మోదీ, అమిత్ షా భావించినట్లు సమాచారం. ఇప్పటికే ఒకసారి అధ్యక్షుడిగా పనిచేశారు కాబట్టి పార్టీలో లోటుపాట్లు, సమస్యలు ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవడంలో ఆ అనుభవం పనికొస్తుందని కూడా బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. మరోవైపు కిషన్ రెడ్డి ముందు అనేక సవాళ్లున్నాయి. ముఖ్యంగా సీనియర్ నాయకులు అందరినీ ఏకతాటిపైకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. తమ పార్టీలో అసంతృప్తితో ఉన్న వారిని బుజ్జగించడం, ఇతర పార్టీ నుంచి చేరికలు పెంచడంపై ఫోకస్ పెట్టాలి. తెలంగాణ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడం, అధికార బీఆర్ఎస్ పార్టీని ధీటుగా ఎదుర్కోవడానికి వ్యూహాలు సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికల వరకు పార్టీని సమర్థవంతంగా నడపాల్సి ఉంటుంది. అయితే గతంలో అధ్యక్ష బాధ్యతలు నిర్వహించిన అనుభవం ఇప్పుడు ఆయనకు పనికొస్తుందని, వివాదరహితుడిగా పేరున్న కిషన్ రెడ్డి అందరినీ ఏకతాటిపైకి తీసుకొస్తారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ఎలాంటి ఫలితాలు సాధిస్తారో చూడాలి.